హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి ఇండియన్ పాలిటీలో కేంద్ర ప్రభుత్వం అనే అంశాన్ని గురించి ఆల్రెడీ పార్ట్ 1 చూసాము. ఇప్పుడు పార్ట్ 2 చూడబోతున్నాము. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే ప్రత్యేక అధికారాన్ని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 85, 86, 87, 88. ఆన్సర్ ఆర్టికల్ 87. ఆర్టికల్ 87 ప్రకారం ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశంలో మరియు ప్రతి సంవత్సరం జరిగే మొదటి బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాజ్యసభ సజావుగా సాగడానికి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల నియామకం గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 89, 90, 93, 94. ఆన్సర్ ఆర్టికల్ 89. ఆర్టికల్ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా ఉంటాడు. అలాగే రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని డిప్యూటీ చైర్మన్ గా ఎన్నుకుంటారు. లోక్సభను నడిపించే స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల ఎన్నికను గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది? ఆర్టికల్ 89, 91, 93, 95. ఆన్సర్ ఆర్టికల్ 93. ఆర్టికల్ 93 ప్రకారం నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత ఆ సభలోని సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా మరొకరిని డిప్యూటీ స్పీకర్గా సాధారణ మెజారిటీతో ఎన్నుకుంటారు. లోక్సభ రద్దయినప్పటికీ కొత్త లోక్సభ మొదటి సమావేశం జరిగే వరకు తన పదవిలో కొనసాగేది ఎవరు? ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, తాత్కాలిక స్పీకర్. ఆన్సర్ లోక్సభ స్పీకర్. ఆర్టికల్ 94 ప్రకారం లోక్సభ రద్దయినప్పటికీ స్పీకర్ తన పదవిని కోల్పోరు. కొత్త లోక్సభ సమావేశానికి సరిగ్గా ముందు నిమిషం వరకు ఆయన స్పీకర్ గానే కొనసాగుతారు. ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునా కాదా అని నిర్ణయించే అంతిమ అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రపతికి, కేంద్ర ఆర్థిక మంత్రికి, లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ చైర్మన్కి. ఆన్సర్ లోక్సభ స్పీకర్. ఆర్టికల్ 110(3) ప్రకారం ఏదైనా బిల్లు ద్రవ్య బిల్లా కాదా అనే వివాదం వస్తే లోక్సభ స్పీకర్ ఇచ్చే నిర్ణయమే అంతిమం. దీనిని కోర్టులో గాని పార్లమెంటులో గాని సవాల్ చేయలేరు. సాధారణంగా ఓటింగ్ సమయంలో ఓటు వేయని స్పీకర్ ఓట్లు సమానమైనప్పుడు వేసే నిర్ణయాత్మక ఓటును ఏ ఆర్టికల్ అనుమతిస్తుంది? ఆర్టికల్ 98, 100, 1, 102, 110. ఆన్సర్ ఆర్టికల్ 100 భాగం 1. స్పీకరు మొదటిసారి ఓటు వేయరు, కానీ అధికార ప్రతిపక్ష ఓట్లు సమానంగా వచ్చినప్పుడు డెడ్లాక్ను తొలగించడానికి ఆయన తన కాస్టింగ్ ఓటును వేస్తారు. పార్లమెంట్ సభ సమావేశం జరగటానికి కావలసిన కనీస సభ్యుల హాజరు లేదా కోరం ఎంత ఉండాలని రాజ్యాంగం పేర్కొన్నది? సభలో మొత్తం సభ్యులలో 1/5 వంతు, మొత్తం సభ్యులలో 1/10 వంతు, మొత్తం సభ్యులలో సగానికి పైగా కనీసం 50 మంది సభ్యులు. ఆన్సర్ మొత్తం సభలో 1/10 వంతు. ఆర్టికల్ 100(3) ప్రకారం సభ నడవాలంటే కనీసం 10% 1/10 వంతు సభ్యులు హాజరు కావాలి. లోక్సభకైతే కనీసం 55 మంది, రాజ్యసభకైతే కనీసం 25 మంది సభ్యులు ఉండాలి. కోరం లేకపోతే సభను వాయిదా వేసే అధికారం స్పీకర్ ఆర్ చైర్మన్ కి ఉంటుంది. పార్లమెంటు సభ్యులు అనర్హతలకు సంబంధించి ముఖ్యమైన నిబంధన ఏది? పార్లమెంట్ సభ్యుల అనర్హతలకు సంబంధించి ముఖ్యమైన నిబంధన ఏది? ఆర్టికల్ 101, ఆర్టికల్ 102, ఆర్టికల్ 105, ఆర్టికల్ 108. ఆన్సర్ ఆర్టికల్ 102. ఆర్టికల్ 102 ప్రకారం ఒక ఎంపీ లాభదాయక పదవిలో ఉన్న, మానసిక స్థిరత్వం లేకపోయినా, దివాలా తీసిన, భారత పౌరసత్వం కోల్పోయి అనర్హుడవుతాడు. పార్లమెంట్ చేసిన ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం కూడా అనర్హులు ఉంటాయి. ఆర్టికల్ 102 కింద ఒక ఎంపీ అనర్హతపై వివాదం ఏర్పడితే ఎవరి నిర్ణయం అంతిమంగా ఉంటుంది? లోక్సభ స్పీకర్, సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయం, పార్లమెంటరీ కమిటీ. ఆన్సర్ కేంద్ర ఎన్నికల సంఘం సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయం. ఆర్టికల్ 103 ప్రకారం సాధారణ అనర్హతలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే సలహా మేరకు రాష్ట్రపతి తీసుకునే నిర్ణయమే అంతిమం. 10వ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపులు, అనర్హతలపై నిర్ణయం తీసుకునేది మాత్రం స్పీకర్ ఆర్ చైర్మన్. పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు మరియు కమిటీలకు గల ప్రత్యేక హక్కులను తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 102, 105, 106, 112. ఆన్సర్ ఆర్టికల్ 105. 105 ప్రకారం ఎంపీలకు సభలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. సభలో వారు మాట్లాడిన మాటలపై లేదా వేసిన ఓటుపై ఎలాంటి కోర్టులలోనూ చర్యలు తీసుకోలేరు. సాధారణ బిల్లుపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఏర్పాటు చేసిన
ఉమ్మడి సమావేశం ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? సాధారణ బిల్లుపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఉమ్మడి సమావేశం ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆర్టికల్ 100, 105, 108, 110. ఆన్సర్ 108. ఒక సభ ఆమోదించిన బిల్లు మరో సభ తిరస్కరించినప్పుడు లేదా 6 నెలల పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పుడు డెడ్లాక్ ను విడగొట్టడానికి రాష్ట్రపతి ఉమ్మడి సమావేశానికి పిలుస్తారు. పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకరు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి. ఆన్సర్ లోక్సభ స్పీకర్. ఉమ్మడి సమావేశాన్ని పిలిచేది రాష్ట్రపతి అయినప్పటికీ దానికి అధ్యక్షత వహించేది మాత్రం లోక్సభ స్పీకర్. ఒకవేళ స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వహిస్తారు. కానీ రాజ్యసభ చైర్మన్ దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధ్యక్షత వహించరు. కింది వాటిలో ఏ బిల్లుల విషయంలో పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదు? ద్రవ్య బిల్లులు మరియు రాజ్యాంగ సవరణ బిల్లులు, సాధారణ బిల్లులు మరియు ఆర్థిక బిల్లులు, కేవలం ద్రవ్య బిల్లులు మాత్రమే, కేవలం రాజ్యాంగ సవరణ బిల్లులు మాత్రమే. ఆన్సర్ ద్రవ్య బిల్లులు మరియు రాజ్యాంగ సవరణ బిల్లులు. ద్రవ్య బిల్లులపై రాజ్యసభకు అధికారాలు లేవు. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లులకు ఉభయ సభలు విడివిడిగా ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. కాబట్టి ఈ 2 బిల్లుల విషయంలో జాయింట్ సిట్టింగ్ అవకాశం లేదు. ద్రవ్య బిల్లుల ఆమోదం కొరకు రాజ్యాంగం పేర్కొన్న ప్రత్యేక ప్రక్రియ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 108, 109, 110, 111. ఆన్సర్ 109. ఆర్టికల్ 109 ద్రవ్య బిల్లుల ప్రత్యేక విధానాన్ని తెలుపుతుంది. దీని ప్రకారం ద్రవ్య బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు, కేవలం లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును రాజ్యసభ గరిష్టంగా ఎన్ని రోజుల పాటు మాత్రమే తన వద్ద నిలిపి ఉంచుకోగలదు? 14, 30, 3 నెలలు, 6 నెలలు. ఆన్సర్ 14 రోజులు. లోక్సభ నుండి ద్రవ్య బిల్లు అందిన 14 రోజులలోపు రాజ్యసభ దాన్ని వెనక్కి పంపాలి. ఒకవేళ 14 రోజులు దాటినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు ఉభయ సభల ఆమోదించినట్లుగానే పరిగణింపబడుతుంది. ద్రవ్య బిల్లు యొక్క ఖచ్చితమైన నిర్వచనాన్ని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 109, 110, 111, 112. ఆన్సర్ 110. ఆర్టికల్ 110లో ద్రవ్య బిల్లుకు సంబంధించి అంశాలు విధించడం అంటే పన్నులు విధించడం, తగ్గించడం, కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకోవడం, సంచిత నిధుల ఖర్చు మొదలైనవి వివరంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ వార్షిక ఆర్థిక నివేదిక లేదా బడ్జెట్ గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 110, ఆర్టికల్ 111, ఆర్టికల్ 112, ఆర్టికల్ 115. ఆన్సర్ 112. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా లేదు. దానికి బదులుగా ఆర్టికల్ 112లో వార్షిక ఆర్థిక నివేదిక అని పేర్కొన్నారు. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఆదాయ వ్యయాల పట్టిక. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న ఖర్చులను భారత సంచిత నిధి నుండి విత్డ్రా చేయడానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ఏది? ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, వినియోగ బిల్లు, అనుబంధ బిల్లు. ఆన్సర్ వినియోగ బిల్లు. ఆర్టికల్ 114 ప్రకారం అప్రోప్రియేషన్ బిల్లు చట్టంగా మారేంత వరకు ప్రభుత్వం సంచిత నిధి నుండి ₹1 కూడా ఖర్చు చేయడానికి వీల్లేదు. బడ్జెట్ ఆమోదం ఆలస్యమైనప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తాత్కాలిక ఖర్చుల కోసం పార్లమెంటు ముందస్తుగా మంజూరు చేసే నిధులను ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆర్టికల్ 114, 115, 116, 117. ఆన్సర్ 116. బడ్జెట్ పూర్తిగా పాస్ అవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి ఆర్టికల్ 116 కింద ఓన్ ఆన్ అకౌంట్ ద్వారా సాధారణంగా 2 నెలల ఖర్చులకు సరిపడా నిధులను లోక్సభ ముందస్తుగా ఆమోదిస్తుంది. ద్రవ్య బిల్లు కానీ మిగిలిన పన్నులకు సంబంధించిన ఆర్థిక బిల్లుల గురించి వివరించే నిబంధన ఏది? 110, 112, 117, 120. ఆన్సర్ 117. ఆర్టికల్ 117 ఆర్థిక బిల్లులు గురించి తెలుపుతుంది. ఇవి కూడా ద్రవ్య బిల్లుల లాగే రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. పార్లమెంటులో ఉపయోగించాల్సిన భాషల గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 110, 120, 210, 343. ఆన్సర్ ఆర్టికల్ 120. ఆర్టికల్ 120 ప్రకారం పార్లమెంటు వ్యవహారాలు హిందీ లేదా ఇంగ్లీష్లో జరగాలి. అయితే ఏ సభ్యుడైనా తన మాతృభాషలో మాట్లాడాలనుకున్నప్పుడు స్పీకర్ లేదా చైర్మన్ అనుమతితో మాట్లాడవచ్చును. పార్లమెంట్లో జరిగే చర్చలపై లేదా న్యాయమూర్తుల ప్రవర్తనపై కోర్టులో చర్చించకూడదని నిరోధించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 121, 122, 123, 124. ఆన్సర్ ఆర్టికల్ 121. 121 ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే తీర్మానం సందర్భంలో తప్ప వారి విధి విధానాల నిర్వహణపై పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకూడదు. పార్లమెంటు అంతర్గత వ్యవహారాలు, విధి విధానాల పరిపాలనపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసే ఆర్టికల్ ఏది? 120, 121, 122, 123. ఆన్సర్
ఆర్టికల్ 122 ప్రకారం పార్లమెంట్లో ఏ ప్రక్రియలు క్రమబద్ధంగా జరగలేదని కారణంతో న్యాయస్థానాలు వాటి చెల్లుబాటును ప్రశ్నించడానికి వీల్లేదు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పాటు మరియు నిర్మాణం గురించి వివరించే ఆర్టికల్ ఏది? 123, 124, 125, 126. ఆన్సర్ ఆర్టికల్ 124. 124(1) ప్రకారం భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు పార్లమెంటు చట్టం ద్వారా నిర్ణయించే సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉంటారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి విరమణ వయస్సు ఎంతగా నిర్ణయించబడింది? 60 సంవత్సరాలు, 62, 65, 70. ఆన్సర్ 65 సంవత్సరాలు. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జీలు 65 ఏళ్లు వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. హైకోర్టు జడ్జీలు అయితే 62 ఏళ్ల వరకు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితుడవ్వడానికి ఒక వ్యక్తికి ఉండవలసిన అర్హత ఏమిటి? ఏదైనా హైకోర్టులో కనీసం 5 ఏళ్లు జడ్జిగా చేయాలి. ఏదైనా హైకోర్టులో కనీసం 10 ఏళ్లు లాయర్గా చేయాలి. రాష్ట్రపతి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి. పైవన్నీ సరైనవి. ఆన్సర్ పైవన్నీ సరైనవి. ఆర్టికల్ 124(3) ప్రకారం పైన పేర్కొన్న 3 అర్హతలతో ఏ ఒక్కటి ఉన్న భారత పౌరుడైన వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవి నుండి తొలగించే అధికారిక ప్రక్రియ ఏ నిబంధన కిందకు వస్తుంది? 124(4), 125, 126, 128. ఆన్సర్ 124(4). రుజువైన అసమర్థత లేదా అశక్తత అనే కారణాలపై పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం పాస్ చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా జడ్జిలను తొలగిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను గురించి వివరించే నిబంధన ఏది? 124, 125, 126, 127. ఆన్సర్ ఆర్టికల్ 125. ఆర్టికల్ 125 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిల జీతాలను పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. వారి జీతాలను భారత సంచిత నిధి నుండి చెల్లిస్తారు కాబట్టి పార్లమెంటులో వీటిపై ఓటింగ్ జరగదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి తాత్కాలికంగా ఖాళీ అయినప్పుడు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ను నియమించే అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తికి, భారత రాష్ట్రపతికి, భారత ప్రధానికి, కేంద్ర న్యాయశాఖ మంత్రికి. ఆన్సర్ భారత రాష్ట్రపతికి. ఆర్టికల్ 126 ప్రకారం సిజేఐ పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఆ బాధ్యతలు నిర్వహించడానికి సుప్రీంకోర్టులో ఇతర న్యాయమూర్తుల్లో ఒకరిని రాష్ట్రపతి తాత్కాలిక ప్రాతిపదికన ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తాడు. కోరం కనీస హాజరు లేనప్పుడు సుప్రీంకోర్టులో తాత్కాలికంగా విధులు నిర్వహించడానికి అడ్హక్ న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 125, 126, 127, 129. ఆన్సర్ ఆర్టికల్ 127 ప్రకారం సుప్రీంకోర్టు బెంచ్ నడవటానికి జడ్జీల సంఖ్య సరిపోనప్పుడు సిజేఐ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మరియు సంబంధిత హైకోర్టు చీఫ్ జస్టిస్ల సంప్రదింపులతో ఎవరైనా హైకోర్టు జడ్జిని తాత్కాలికంగా సుప్రీంకోర్టుకి పిలవవచ్చు. సుప్రీంకోర్టు రికార్డుల న్యాయస్థానంగా పరిగణించే ఆర్టికల్ ఏది? సుప్రీంకోర్టును రికార్డుల న్యాయస్థానంగా పరిగణించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 124, 129, 130, 131. ఆన్సర్ ఆర్టికల్ 129 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులన్నీ రికార్డులుగా భద్రపరచబడతాయి. ఇవి దేశంలోని అన్ని కోర్టులలో సాక్ష్యాలుగా పనిచేస్తాయి. అలాగే తనను తృణీకరించే వారిని శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు స్థానం ఢిల్లీలో ఉంటుందని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 129, 130, 131, 132. ఆన్సర్ ఆర్టికల్ 130. 130 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది. అయితే రాష్ట్రపతి ముందస్తు అనుమతితో దేశంలో ఇతర నగరాలలో కూడా సుప్రీంకోర్టు బెంచ్లను ఏర్పాటు చేసే అధికారం సిజేఐకి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను నేరుగా విచారించే సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆర్టికల్ 130, 131, 132, 136. ఆన్సర్ ఆర్టికల్ 131. ఆర్టికల్ 131 కింద కేంద్ర రాష్ట్ర వివాదాలు, రాష్ట్రాల మధ్య వచ్చే నదీ జలాలు, ఇతర సరిహద్దు వివాదాలు నేరుగా సుప్రీంకోర్టు మాత్రమే విచారిస్తుంది. ఇలాంటి కేసులు మరే ఇతర కోర్టులోనూ వేయలేరు. హైకోర్టులు ఇచ్చే తీర్పులపై సివిల్, క్రిమినల్ మరియు రాజ్యాంగపరమైన కేసులలో సుప్రీంకోర్టుకు గల అప్పీళ్ల అధికార పరిధిని తెలిపే నిబంధనలు ఏవి? ఆర్టికల్ 132, 133, 134. ఆర్టికల్ 131, ఆర్టికల్ 136, 137, ఆర్టికల్ 141, 142. ఆన్సర్ ఆర్టికల్ 132, 133, 134. ఆర్టికల్ 132 రాజ్యాంగ వివరణ, 133 సివిల్ కేసులు, 134 క్రిమినల్ కేసులలో హైకోర్టు తీర్పు తప్పు అని భావిస్తే సుప్రీంలో అప్పీల్ చేసుకోవడానికి గల నిబంధనలు ఉన్నాయి. దేశంలో ఏ న్యాయస్థానం లేదా ట్రిబ్యునల్ ఇచ్చిన
తీర్పునైనా సవాలు చేస్తూ అప్పీల్ చేసుకోవడానికి సుప్రీం కోర్టు ఇచ్చే ప్రత్యేక అనుమతి ఏ ఆర్టికల్ కిందకు వస్తుంది? ఆర్టికల్ 134, 135, 136, 137. ఆన్సర్ ఆర్టికల్ 136. ఆర్టికల్ 136 సుప్రీం కోర్టుకు ఒక అసాధారణ విచక్షణాధికారాన్ని ఇస్తుంది. మిలిటరీ కోర్టులు మినహా దేశంలో ఏ కోర్టు తీర్పునైనా విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఎస్ఎల్పి అనుమతించవచ్చు. సుప్రీంకోర్టు తాను గతంలో ఇచ్చిన తీర్పులను తానే పునఃపరిశీలించుకునే అధికారాన్ని సంబంధించిన ఆర్టికల్ ఏది? 136, 137, 138, 139. ఆన్సర్ 137. ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టు తన స్వంత తీర్పులను సమీక్షించుకోవడానికి కాలక్రమేణా సమాజంలో వచ్చే మార్పుల దృష్ట్యా లేదా కొత్త సాక్ష్యాలు దొరికినప్పుడు పాత తీర్పును మార్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ప్రాథమిక హక్కుల రక్షణ కోసం రిట్లను జారీ చేసే సుప్రీంకోర్టు అధికార పరిధి ఏ ఆర్టికల్లో ఉన్నాయి? ఆర్టికల్ 32, 139, 226. ఏ మరియు బి. ఆన్సర్ ఏ మరియు బి. ఆర్టికల్ 32 కింద ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు రిట్లు జారీ చేస్తుంది. అలాగే 139 ప్రకారం ప్రాథమిక హక్కులను కాకుండా ఇతర చట్టపరమైన అంశాలను కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని పార్లమెంటు సుప్రీంకోర్టుకు కలిగించవచ్చు. సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం లేదా తీర్పులు దేశంలో అన్ని న్యాయస్థానాలకు వర్తిస్తాయి అని తెలిపే ఆర్టికల్ ఏది? 140, 141, 142, 143. ఆన్సర్ 141. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు దేశంలోని అన్ని సబార్డినేట్ కోర్టులు, హైకోర్టులు చట్టంతో సమానం. వాటిని అన్ని కోర్టులు ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా ఒక కేసులో సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం సుప్రీంకోర్టుకు గల అసాధారణ డిక్రీలు, ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని తెలిపే నిబంధన ఏది? 141, 142, 143, 144. ఆన్సర్ ఆర్టికల్ 142. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు విస్తృత అధికారాలను ఇస్తుంది. ప్రస్తుతం ఉన్న చట్టాలలో లొసుగులు ఉన్నప్పటికీ బాధితుడికి సంపూర్ణ న్యాయం చేయడం కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయవచ్చు. ఉదాహరణకు అయోధ్య కేసు తీర్పులో ఈ ఆర్టికల్ వాడారు. ఇదిగో చూడండి, ఇలాంటి బిట్సేనండి అడిగేది. అయోధ్య కేసు తీర్పులో ఏ ఆర్టికల్ ని ఉపయోగించారు? ఆర్టికల్ 142. దేశంలోని సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారాలు అందరూ సుప్రీంకోర్టుకు సహాయకారిగా పనిచేయాలని తెలిపే ఆర్టికల్ ఏది? దేశంలోని సివిల్ మరియు జ్యుడిషియల్ అధికారులు అందరూ సుప్రీంకోర్టుకు సహాయకారిగా పనిచేయాలని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 142, 143, 144, 145. ఆన్సర్ 144. ఆర్టికల్ 144 ప్రకారం భారతదేశ భూభాగంలోని ఉన్న అన్ని రకాల పౌర, న్యాయ, అధికార యంత్రాంగాలు సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుకు సహకరించాలి. సుప్రీంకోర్టు తన అంతర్గత విధి విధానాలు, కోర్టు నియమాలను రూపొందించుకునే అధికారం తెలిపే నిబంధన ఏది? 145, 146, 147, 148. ఆన్సర్ 145. ఆర్టికల్ 145 ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు తన కేసుల విచారణ పద్ధతులు, ఫీజులు మరియు బెంచ్ల ఏర్పాటు నిబంధనలను స్వయంగా తయారు చేసుకుంటుంది. సుప్రీంకోర్టులోని అధికారుల నియామకం, సిబ్బంది మరియు కోర్టు ఖర్చుల గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 145, 146, 147, 148. ఆన్సర్ ఆర్టికల్ 146. 146 ప్రకారం సుప్రీంకోర్టు సిబ్బందిని చీఫ్ జస్టిస్ నియమిస్తారు. కోర్టుకు అయ్యే పరిపాలన ఖర్చులన్నీ భారత సంచిత నిధి నుంచే భరించబడతాయి. కేంద్ర ప్రభుత్వంలో 5వ అధ్యాయం కింద భారత కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ పదవిని ఏర్పాటు చేసిన ఆర్టికల్ ఏది? 143, 145, 148, 149. ఆన్సర్ 148. ఆర్టికల్ 148 ప్రకారం దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రభుత్వ ఖర్చులను ఆడిట్ చేయడానికి స్వతంత్ర ప్రతిపత్తి గల కాగ్ వ్యవస్థ ఉంటుంది. ఈయనను దేశ ప్రజాధన రక్షకుడు అని అంటారు. భారత రాజ్యాంగం ప్రకారం కాగ్ను ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి. ఆన్సర్ రాష్ట్రపతి. ఆర్టికల్ 148(1) ప్రకారం కాగ్ను రాష్ట్రపతి తన స్వహస్త ముద్రతో నియమిస్తారు. కాగ్ను పదవి నుండి తొలగించే విధానం కింది వారిలో ఎవరితో సమానంగా ఉంటుంది? కేంద్ర మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అటార్నీ జనరల్, రాష్ట్ర గవర్నర్. ఆన్సర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆర్టికల్ 148(1) ప్రకారం కాగ్కు అత్యున్నత రక్షణ ఉంటుంది. ఈయనను రాష్ట్రపతి తన ఇష్టం వచ్చినట్లు తీసేయలేరు. సుప్రీంకోర్టు జడ్జిని పార్లమెంటు ద్వారా ఏ విధంగా తొలగిస్తారో అదే పద్ధతిలో మాత్రమే కాగ్ను తొలగించగలరు. పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం కాగ్ పదవీ కాలం ఎంతగా నిర్ణయించబడింది? 5, 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్లు వయసు, 6 సంవత్సరాలు లేదా 62 ఏళ్లు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు. 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు ఏది ముందైతే అది. రాజ్యాంగం కాగ్ పదవిని కాలాన్ని నిర్ణయించే బాధ్యతను పార్లమెంటుకు ఇచ్చింది. పార్లమెంటు చేసిన కాగ్ చట్టం 1971 ప్రకారం ఈయన గరిష్టంగా 6 ఏళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో ఉంటారు. కాగ్ పదవి నుండి విరమణ పొందిన తర్వాత ఆయన ఉండే పరిమితి ఏమిటి?
ఆయన తిరిగి సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎటువంటి తదుపరి పదవులను చేపట్టడానికి అర్హుడు కాదు. ఏ రాష్ట్రానికైనా గవర్నర్ కావచ్చు. ఎలాంటి పరిమితులు లేవు. ఆన్సర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎటువంటి తదుపరి పదవులు చేపట్టడానికి అర్హుడు కాదు. ఆర్టికల్ 148(4) ప్రకారం కాగ్ నిష్పక్షపాతంగా పనిచేయడం కోసం ఈ నిబంధన పెట్టారు. పదవి ముగిసిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆశలు చూపించకుండా ఉండటానికి తదుపరి ప్రభుత్వ ఉద్యోగాలు ఆయనను అనర్హుడిగా ప్రకటించారు. కాగ్ యొక్క అధికారాలు మరియు విధులు వివరించే రాజ్యాంగ నిబంధన ఏది? 148, 149, 150, 151. ఆన్సర్ 149. ఆర్టికల్ 149 కాగ్ విధులను తెలుపుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్లు, ప్రభుత్వ రంగ సంస్థల ఖర్చులను ఆడిట్ చేసే అధికారం ఈ ఆర్టికల్ ద్వారా లభిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్రాల ఖాతాల రూపకల్పన ఎవరి సలహా మేరకు జరుగుతుంది? కేంద్ర ఆర్థిక మంత్రి సలహా పైన, కాగ్ సలహా పైన భారత రాష్ట్రపతి, పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నీతి ఆయోగ్. ఆన్సర్ కాగ్ సలహాపై భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 150 ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలు ఏ ఫార్మెట్ లో ఉండాలో కాగ్ ఇచ్చే సలహా మేరకు రాష్ట్రపతి నిర్ణయిస్తాడు. కాగ్ సమర్పించే కేంద్ర ప్రభుత్వ ఆడిట్ నివేదికలు రాష్ట్రపతి ఎక్కడ ఉంచుతారు? సుప్రీంకోర్టు ముందు, భారత పార్లమెంట్ ఉభయ సభల ముందు, కేంద్ర ఆర్థిక శాఖలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నేరుగా పంపుతారు. ఆన్సర్ భారత పార్లమెంట్ ఉభయ సభల ముందు. ఆర్టికల్ 151(1) ప్రకారం కాగ్ తన నివేదికను రాష్ట్రపతికి ఇస్తారు. రాష్ట్రపతి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రాష్ట్రాల ఆడిట్ నివేదికలు ఆర్టికల్ 151(2) కింద గవర్నర్ కి ఇస్తారు. గవర్నర్ దాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెడతారు. పార్లమెంటులోని ఏ కమిటీకి కాగ్ ఒక ఆప్తుడు, తత్వవేత్త మరియు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు? అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, ప్రభుత్వ ఖాతాల కమిటీ, నియమ నిబంధనల కమిటీ. ఆన్సర్ ప్రభుత్వ ఖాతాల కమిటీ. కాగ్ ఇచ్చిన నివేదికను పార్లమెంటులో పిఏసి కమిటీ వివరంగా పరిశీలిస్తుంది. ఆ సమయంలో పిఏసి కమిటీకి కాగ్ సాంకేతిక సహాయం అందిస్తూ గైడ్గా నిలుస్తారు. ప్రెసిడెంట్ మరియు గవర్నర్ హోదాలకు ప్రత్యేక రక్షణల గురించి వివరించే ఆర్టికల్ ఏది? 14, 74, 361, 370. ఆన్సర్ ఆర్టికల్ 361. కేంద్ర రాష్ట్రాల కార్యనిర్వహణ అధినేతలకు ఆర్టికల్ 361 కింద రక్షణ ఉంటుంది. వారు పదవిలో ఉన్నంత కాలం వారి అధికారిక విధులపై ఏ కోర్టుకు జవాబుదారీ కాదు. వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు. లోక్సభ మరియు రాజ్యసభల సెక్రటేరియట్ లేదా ప్రత్యేక సచివాలయాల ఏర్పాటును తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 93, 95, 98, 100. ఆన్సర్ ఆర్టికల్ 98. ఆర్టికల్ 98 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలకు విడివిడిగా స్వతంత్ర సచివాలయ సిబ్బంది ఉంటారు. వీరి నియామక నియమాలను పార్లమెంటు చట్టం ద్వారా క్రమబద్ధీకరిస్తుంది. ఒక ఎంపీ పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయకుండా లేదా అర్హత లేకుండా సభలో కూర్చొని ఓటు వేస్తే విధించే జరిమానా గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 99, 104, 105, 106. ఆన్సర్ 104. ఆర్టికల్ 99 ప్రకారం ఎంపీలు ప్రమాణం చేయాలి. ఒకవేళ ప్రమాణం చేయకుండా సభలో పాల్గొని ఓటు వేస్తే ఆర్టికల్ 104 ప్రకారం సదరు వ్యక్తి సభలో కూర్చున్న ప్రతి రోజుకు 500 చొప్పున ప్రభుత్వ జరిమానా కట్టాల్సి ఉంటుంది. పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర ఆర్థిక సంఘం, భారత రాష్ట్రపతి, భారత పార్లమెంటు, కేంద్ర కేబినెట్. ఆన్సర్ భారత పార్లమెంట్. ఆర్టికల్ 106 ప్రకారం ఎంపీల జీతాలు, సస్పెన్షన్లు పార్లమెంట్ చట్టం ద్వారా ఎప్పటికప్పుడు స్వయంగా నిర్ణయించుకుంటుంది. కేంద్ర కార్యనిర్వాహక అధికారాల విస్తరణ గురించి వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 72, 73, 74, 75. ఆన్సర్ ఆర్టికల్ 73. ఆర్టికల్ 73 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ చట్టాలు చేసే అన్ని అంశాలపై కార్యనిర్వహణ అధికారాలు ఉంటాయి. అలాగే అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేసే పరిధి కూడా దీని కిందకే వస్తుంది. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు సభ రద్దయినప్పుడు ఏ సందర్భంలో రద్దు కాదు? లోక్సభలో పెండింగ్లో ఉన్న బిల్లు, లోక్సభ ఆమోదించి రాజ్యసభలో పెండింగ్లో ఉన్న బిల్లు, రాజ్యసభలో ప్రారంభమై ఇంకా లోక్సభ ఆమోదం పొందని బిల్లు, ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లు. ఆన్సర్ రాజ్యసభలో ప్రారంభమై ఇంకా లోక్సభ ఆమోదం పొందని బిల్లు. ఆర్టికల్ 107 ప్రకారం లోక్సభ టచ్ చేయని కేవలం రాజ్యసభలోనే పెండింగ్లో ఉన్న బిల్లు లోక్సభ రద్దయినా రద్దు కాదు. అలాగే రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లులు లేదా ఉమ్మడి సమావేశం పిలిచిన బిల్లులు కూడా రద్దు కావు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు గ్రాంట్ల కొరకు వచ్చే డిమాండ్లపై ఓటింగ్ కేవలం ఏ సభలో మాత్రమే జరుగుతుంది? రాజ్యసభలో మాత్రమే, లోక్సభలో మాత్రమే, ఉమ్మడి సభల్లో ఏ సభలోనైనా?
లోక్సభలో మాత్రమే. ఆర్టికల్ 113(2) ప్రకారం ప్రభుత్వ ఖర్చుల డిమాండ్లపై ఓటు వేసే హక్కు కేవలం ప్రజల ప్రతినిధులు ఉన్న లోక్సభకు మాత్రమే ఉంటుంది. రాజ్యసభ కేవలం వాటిపై చర్చించగలదు తప్ప ఓటింగ్ జరపలేదు. బడ్జెట్లో ఆమోదించిన నిధులు సరిపోనప్పుడు అదే ఆర్థిక సంవత్సరంలో అదనపు ఖర్చుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే అనుబంధ గ్రాంట్లు ఏ ఆర్టికల్ కిందకు వస్తాయి? ఆర్టికల్ 114, 115, 116, 117. ఆన్సరు ఆర్టికల్ 115 ప్రకారం బడ్జెట్ కేటాయింపులో డబ్బులు అయిపోతే ప్రభుత్వం అనుబంధ లేదా అదనపు గ్రాంట్ల కొరకు పార్లమెంటు అనుమతి కోరుతుంది. దేశ బడ్జెట్లో వివరించలేని విధంగా ఏదైనా అత్యవసర లేదా అనాలోచిత అవసరాల కోసం పార్లమెంటు ప్రభుత్వానికి ఇచ్చే ఖాళీ చెక్కు లాంటి క్రెడిట్ ఓటును ఏ ఆర్టికల్ అనుమతిస్తుంది? ఆర్టికల్ 112, 115, 116, 118. ఆన్సర్ 116. దేశ భద్రత లేదా యుద్ధం లాంటి ఊహించని అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఖర్చుల వివరాలు సరిగా అంచనా వేయలేనప్పుడు ఆర్టికల్ 116(1)(b) కింద పార్లమెంటు ప్రభుత్వానికి ఓట్ ఆఫ్ క్రెడిట్ ద్వారా నిధులు ఇస్తుంది. పార్లమెంట్లో బిల్లులు ఆమోదించేటప్పుడు అనుసరించవలసిన సొంత నియమ నిబంధనలను తయారు చేసుకునే అధికారాన్ని ఉభయ సభలకు కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 118, 119, 121, 122. ఆన్సర్ ఆర్టికల్ 118. ఆర్టికల్ 118 ప్రకారం లోక్సభ మరియు రాజ్యసభలు తమ సభలను ఎలా నడిపాలో 0 అవర్స్, క్వశ్చన్ అవర్స్ నియమాలు ఏమిటో స్వయంగా నియమావళిని రూపొందించుకుంటాయి. పార్లమెంట్లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రక్రియలను చట్టం ద్వారా క్రమబద్ధీకరించే నిబంధన ఏది? ఆర్టికల్ 117, 118, 119, 120. ఆన్సర్ ఆర్టికల్ 119. 119 ప్రకారం బడ్జెట్ మరియు ఇతర ఆర్థిక బిల్లులు సకాలంలో ఆమోదం పొందడం కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఆ ప్రక్రియలను మరింత వేగవంతం చేయవచ్చు. రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ను ఆయన ఎప్పుడు వెనక్కి తీసుకోవచ్చు? కేవలం పార్లమెంట్ అనుమతితో. పార్లమెంట్ సమావేశమైన తర్వాతే రాష్ట్రపతి ఎప్పుడైనా తన ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోవచ్చు. ఒకసారి చేస్తే వెనక్కి తీసుకోలేము. రాష్ట్రపతి ఎప్పుడైనా తన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవచ్చు. ఆర్టికల్ 123(2)(b) ప్రకారం రాష్ట్రపతి తాను జారీ చేసిన ఆర్డినెన్స్ ను ఏ క్షణంలోనైనా స్వయంగా ఉపసంహరించుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం కూడా మంత్రి మండలి సలహా మేరకే జరుగుతుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం క్రింది వారిలో ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి, పార్లమెంటుకు, సుప్రీంకోర్టు కొలీజియంకు, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకి. ఆన్సర్ భారత పార్లమెంటుకు. ఆర్టికల్ 121(1) ప్రకారం సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జీలు ఉండాలనేది చట్టం ద్వారా నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ప్రస్తుతం CJI తో కలిపి మొత్తం జడ్జీల సంఖ్య 34. సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన భారతదేశంలో ఎక్కడైనా లీగల్ ప్రాక్టీస్ చేయవచ్చా? అవును, హైకోర్టులో చేయొచ్చు. లేదు, భారతదేశంలో ఏ కోర్టులోనూ వాదించకూడదు. కేవలం ట్రిబ్యునల్స్ లో చేయవచ్చు. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఎక్కడైనా చేయవచ్చు. ఆన్సర్ లేదు, భారతదేశంలోని ఏ కోర్టులోనూ వాదించకూడదు. ఆర్టికల్ 124(7) ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయిన వ్యక్తి దేశంలో ఏ కోర్టులోనూ ఏ అధికారి ముందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత కోసం ఈ నిబంధన పెట్టారు. సుప్రీంకోర్టు లేదా రాష్ట్రపతికి అవసరమైనప్పుడు విశ్రాంత న్యాయమూర్తులను తిరిగి కోర్టుకు సమావేశాలకు పిలిచే ప్రక్రియ ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 127, 128, 129, 130. ఆన్సర్ ఆర్టికల్ 128. ఆర్టికల్ 128 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ఎవరైనా రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జిని తాత్కాలికంగా సుప్రీంకోర్టు జడ్జిగా కూర్చోవాలని అభ్యర్థించవచ్చు. పార్లమెంట్ చట్టం ద్వారా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధిని మరింత విస్తరించవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 137, 138, 139, 140. ఆన్సర్ ఆర్టికల్ 138. ఆర్టికల్ 138 ప్రకారం కేంద్ర జాబితాలోని అంశాలపై సుప్రీంకోర్టుకు మరిన్ని అదనపు అధికారాలు కల్పించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది. సుప్రీంకోర్టు తన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన అనుబంధ అధికారాలను పార్లమెంటు చట్టం ద్వారా ఇవ్వవచ్చునని తెలిపే నిబంధన ఏది? ఆర్టికల్ 139, 140, 141, 142. ఆన్సర్ 140. ఆర్టికల్ 140 ప్రకారం సుప్రీంకోర్టు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు కాకుండా సభ ద్వారా మరికొన్ని సహాయక అధికారాలను పార్లమెంట్ కల్పించవచ్చు. సుప్రీంకోర్టుకు గల న్యాయ సమీక్షా అధికారం రాజ్యాంగపరమైన పునాదిగా నిలిచే ఆర్టికల్ ఏవి? సుప్రీంకోర్టుకు గల న్యాయ సమీక్షా అధికారంకు రాజ్యాంగపరమైన పునాదిగా నిలిచే ఆర్టికల్స్ ఏవి? ఆర్టికల్ 13, 32, ఆర్టికల్ 131, 132,
ఆర్టికల్ 141, 142 పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. రాజ్యాంగంలోని జ్యుడిషియల్ రివ్యూ అనే పదం నేరుగా లేకపోయినప్పటికీ ఆర్టికల్ 13, 32, 131 నుంచి 136, 143 మరియు 226ల ద్వారా పార్లమెంటు చేసే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు లభిస్తుంది. రాజ్యాంగ వివరణకు సంబంధించి కేవలం విచారించడానికి సుప్రీంకోర్టు బెంచ్లో కనీసం ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి? 3, 5, 7, కనీసం 9 మంది. ఆన్సర్ కనీసం 5. ఆర్టికల్ 145(3) ప్రకారం రాజ్యాంగ వివరణ లేదా ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి అడిగిన సలహాపై విచారణ జరపడానికి ఏర్పాటు చేసే బెంచ్లో కనీసం 5 జడ్జిలు ఉండాలి. దీన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు ఓపెన్ కోర్టులోనే ప్రకటించాలని, అలాగే జడ్జిలు తమ భేదాభిప్రాయాలను విడిగా చెప్పవచ్చని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 142, 144, 145లో 4, 5, 146. ఆన్సరు ఆర్టికల్ 145లో 4 మరియు 5. ఆర్టికల్ 145 నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులన్నీ బహిరంగంగానే చెప్పాలి. మెజారిటీ జడ్జీల తీర్పుతో విభేదించిన జడ్జి తన సొంత భిన్న తీర్పును కూడా రికార్డు చేయవచ్చు. రాజ్యాంగంలో 5వ భాగంలో న్యాయశాఖ ముగింపు మరియు కాగ్ పరిచయముల మధ్య ఆర్టికల్స్ పరిధిని వివరించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 143, 145, 147, 148. ఆన్సరు ఆర్టికల్ 147. ఆర్టికల్ 147 4వ అధ్యాయంలోని చివరి ఆర్టికల్. ఇది రాజ్యాంగంలో కొన్ని చట్టపరమైన పదాల వివరణకు సంబంధించిన పరిధిని తెలుపుతుంది. కాగ్గా నియమితుడయ్యే వ్యక్తి పదవిలోకి ప్రవేశించే ముందు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? భారత ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్. ఆన్సరు భారత రాష్ట్రపతి. ఆర్టికల్ 148(2) ప్రకారం కాగ్ పదవి చేపట్టే వ్యక్తి రాష్ట్రపతి లేదా ఆయన ద్వారా నియమించబడిన వ్యక్తి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్ ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగ్ కార్యాలయ సిబ్బంది యొక్క పరిపాలన ఖర్చులు, జీతాలు, పెన్షన్లు ఎక్కడి నుంచి చెల్లించబడతాయి? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి, భారత సంచిత నిధి నుంచి, అత్యవసర నిధి నుంచి, పబ్లిక్ అకౌంట్స్ నిధి నుంచి. ఆన్సర్ భారత సంచిత నిధి నుంచి. ఆర్టికల్ 148(6) ప్రకారం కాగ్ కార్యాలయ ఖర్చులన్నీ భారత సంచిత నిధిపై మోపబడతాయి. దీనివల్ల పార్లమెంట్లో వీరి ఖర్చులపై ఓటింగ్ జరగదు. తద్వారా కాగ్ స్వతంత్రంగా పనిచేయగలుగుతుంది. బ్రిటిష్ పాలనా కాలం నాటి అకౌంట్స్ మరియు ఆడిట్ విధులను స్వతంత్ర భారతదేశంలో కూడా కాగ్కు కొనసాగించేలా చేసిన పరిరక్షణ నిబంధన ఏది? ఆర్టికల్ 148, 149, 151, 152. ఆన్సరు ఆర్టికల్ 149. 149 ప్రకారం కొత్తగా పార్లమెంట్ చట్టం చేసేంత వరకు రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న ఆడిటింగ్ అధికారాలన్నీ కాగ్కు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీని ప్రకారమే పార్లమెంటు 1971లో కాగ్ చట్టాన్ని చేసింది. స్వతంత్ర భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం పాటు రాష్ట్రపతిగా పదవిలో కొనసాగిన ఏకైక వ్యక్తి ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్, వివి గిరి. ఆన్సరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతదేశానికి మొదటి రాష్ట్రపతి. ఆయన 1950 నుండి 62 వరకు 2 సార్లు పూర్తికాలం పాటు రాష్ట్రపతిగా పనిచేసిన ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు? ఎటువంటి పోటీ లేకుండా. నీలం సంజీవ్ రెడ్డి, కేఆర్ నారాయణ్, ప్రతిభా పాటిల్, ఏపీజే అబ్దుల్ కలాం. ఆన్సర్ నీలం సంజీవ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కు చెందిన నీలం సంజీవ్ రెడ్డి 1977లో జరిగిన ఎన్నికల్లో ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక భారత రాష్ట్రపతి. భారతదేశానికి మొదట ఉపరాష్ట్రపతి మరియు వరుసగా 2 సార్లు ఆ పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి ఎవరు? జాకీర్ హుస్సేన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి గిరి, బిడి జెట్టి. ఆన్సరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి. 1952 నుంచి 62 అంట. ఈయన తర్వాత మహమ్మద్ హమీద్ అన్సారీ మాత్రమే వరుసగా 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తర్వాత భారతదేశానికి అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానమంత్రిగా సేవలందించిన నాయకుడు ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి. ఆన్సరు జవహర్లాల్ నెహ్రూ. దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 64లో ఆయన మరణించే వరకు నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగారు. భారతదేశానికి తాత్కాలిక ప్రధానమంత్రిగా 2 సార్లు బాధ్యతలు నిర్వహించిన ఏకైక వ్యక్తి ఎవరు? మొరార్జీ దేశాయ్, గుల్జారీ లాల్ నందా, చరణ్ సింగ్, విపి సింగ్. ఆన్సరు గుల్జారీ లాల్ నందా. 1964 నెహ్రూ మరణించినప్పుడు 66
శాస్త్రి మరణించినప్పుడు గుల్జారీలాల్ నందా తాత్కాలిక ప్రధానిగా దేశాన్ని నడిపించారు. భారతదేశానికి మొదటి మహిళా ప్రధాని ఎవరు? ప్రతిభా పాటిల్, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, సుచేత కృపాలని. ఆన్సర్ ఇందిరాగాంధీ. 1966లో దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధాని అయ్యారు. ఆమె హయాంలోనే బ్యాంకుల జాతీయకరణ, ప్రైవేపర్స్ రద్దు వంటి సంచలన నిర్ణయాలు జరిగాయి. తర్వాత భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్, విపి సింగ్, చంద్రశేఖర్. ఆన్సర్ మొరార్జీ దేశాయ్. 1977లో జనతా పార్టీ తరపున మొరార్జీ దేశాయ్ దేశంలోనే మొదటి కాంగ్రెసేతర ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. లోక్సభలో అడుగు పెట్టకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నాయకుడు ఎవరు? చరణ్ సింగ్, దేవేగౌడ, ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్. ఆన్సర్ చరణ్ సింగ్. రైతు బాంధవుడిగా పేరు పొందిన చరణ్ సింగ్ 1979లో ప్రధాని అయ్యారు. కానీ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్లమెంట్ సమావేశానికి హాజరు కాకముందే ఆయన రాజీనామా చేశారు. భారతదేశానికి మొదటి ఉప ప్రధానిగా వ్యవహరించిన ప్రముఖ నాయకుడు ఎవరు? జగ్జీవన్ రామ్, చరణ్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఎల్కే అద్వానీ. ఆన్సర్ సర్దార్ వల్లభాయ్ పటేల్. రాజ్యాంగంలో ఈ పదవి లేకపోయినప్పటికీ నెహ్రూ క్యాబినెట్లో సర్దార్ పటేల్ మొదటి ఉప ప్రధానిగా మరియు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. లోక్సభకు ఎన్నికైన మొదటి మహిళా స్పీకర్ ఎవరు? సుమిత్రా మహాజన్, మీరా కుమార్, నజ్మా హెప్తుల్లా, ప్రతిభా పాటిల్. ఆన్సర్ మీరా కుమార్. 2009లో 15వ లోక్సభకు మీరా కుమార్ దేశంలో మొట్టమొదటి మహిళా స్పీకర్గా ఎన్నిక రికార్డు సృష్టించారు. 1950లో ఏర్పాటైన భారత సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది ఎవరు? జస్టిస్ హిదాయతుల్లా, జస్టిస్ హెచ్ఏ కానియా, జస్టిస్ పతంజలి శాస్త్రి, జస్టిస్ వైవి చంద్రచూడ్. ఆన్సర్ జస్టిస్ హెచ్ఏ కానియా. జస్టిస్ హెచ్ఏ కానియా స్వతంత్ర భారతదేశపు సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన మొట్టమొదటి మహిళా జడ్జి ఎవరు? జస్టిస్ లీలా సేత్, జస్టిస్ ఫాతిమా బీవి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ బివి నాగరత్న. ఆన్సర్ జస్టిస్ ఫాతిమా బీవి. 1989లో జస్టిస్ ఫాతిమా బీవి సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. లీలా సేత్ మొదటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. భారతదేశానికి మొదటి కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్గా పనిచేసింది ఎవరు? వి నరహరిరావు, ఏకే చందా, ఏకే రాయ్, వినోద్ రాయ్. ఆన్సర్ వి నరహరిరావు. 1948 నుంచి 54 వరకు వి నరహరిరావు భారతదేశానికి మొదటి కాగ్గా సేవలందించారు. భారతదేశానికి మొదటి అటార్నీ జనరల్గా అత్యంత సుదీర్ఘకాలం పాటు పనిచేసింది ఎవరు? సి.కే. దఫ్తరి, సెతల్వాడ్, నిరండే, సోలి సోరాబ్జీ. ఆన్సర్ ఎంసి సెతల్వాడ్. ఎంసి సెతల్వాడ్ దేశానికి మొట్టమొదటి అటార్నీ జనరల్. 1950 నుండి 63 వరకు ఈయన లా కమిషన్ మొదటి చైర్మన్ గా కూడా పనిచేశారు. పార్లమెంట్ సభ్యుల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో చేర్చారు? 42, 44, 52, 91. ఆన్సర్ 52వ రాజ్యాంగ సవరణ 1985. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు రాజకీయ స్థిరత్వం కోసం 52వ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ తెచ్చారు. దీని ప్రకారం పార్టీ మారే ఎంపీలపై స్పీకరు అనర్హత వేటు వేయవచ్చు. ఓటు హక్కు వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గిస్తూ చేసిన చట్టబద్ధమైన రాజ్యాంగ సవరణ ఏది? 61, 73, 42, 86. ఆన్సర్ 61. 1989లో జరిగిన 61వ రాజ్యాంగ సవరణ యువతలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించడానికి ఓటింగ్ను 18 ఏళ్లకే తగ్గించారు. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ దాని ప్రాథమిక నిర్మాణం మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఏ చారిత్రాత్మక కేసులో తీర్పునిచ్చింది? శంకరీ ప్రసాద్, గోలక్నాథ్, కేశవానంద భారతి, మేనవా మిల్స్. ఆన్సర్ కేశవానంద భారతి. సుప్రీంకోర్టు చరిత్రలోనే అతి పెద్దదైన 13 మంది జడ్జీల బెంచ్ కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పార్లమెంటు అధికారాలపై పరిమితిని విధించింది. రాష్ట్రాలలో ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన విధింపు అనేది సంపూర్ణమైనది కాదు, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అని సుప్రీంకోర్టు ఏ కేసులో స్పష్టం చేసింది? ఎస్ఆర్ బొమ్మాయి కేసు, మేనకా గాంధీ కేసు, ఇందిరా సహాని కేసు, ఏకే గోపాలన్ కేసు. ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాలను ఇష్టం వచ్చినట్టు రద్దు చేయకుండా కేంద్ర ప్రభుత్వ అధికారాలకు అడ్డుకట్ట వేసింది. సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో పార్లమెంటు ద్వారా ఆమోదించబడి అమల్లోకి వచ్చింది? 2002, 2004, 2005, 2009. ఆన్సర్ 2005. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం 2005లో చారిత్రాత్మక ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చారు.
పార్లమెంటు ఆమోదించిన చట్టాల ప్రకారం భారతదేశంలో లోక్పాల్ మరియు లోకయుక్త చట్టం ఏ సంవత్సరంలో తీసుకురాబడింది? 2011, 13, 15, 19. ఆన్సర్ 2013. ఉన్నత పదవుల్లో ఉన్నవారి అవినీతి విచారణ జరపడానికి 2013లో లోక్పాల్ చట్టాన్ని చేశారు. దేశ తొలి లోక్పాల్ చైర్మన్ గా జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ నియమితులయ్యారు. లోక్సభలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 1963 జేబీ కృపాలాని ప్రధాని నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో మొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఇది వీగిపోయింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గటం వల్ల పదవి కోల్పోయిన మొదటి ప్రధానమంత్రి ఎవరు? చరణ్ సింగ్, విపి సింగ్, దేవేగౌడ, అటల్ బిహారీ వాజ్పేయి. ఆన్సర్ విపి సింగ్. 1990లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన విపి సింగ్ లోక్సభలో విశ్వాస తీర్మానంలో ఓడిపోయి రాజీనామా చేసిన మొదటి ప్రధానిగా నిలిచారు. భారతదేశంలో పార్లమెంటు యొక్క మొదటి ఉమ్మడి సమావేశం ఏ బిల్లు వివాదాన్ని పరిష్కరించడానికి 1961లో జరిగింది? బ్యాంక్ సర్వీస్ కమిషన్ బిల్లు, వరకట్న నిషేధ బిల్లు, ఉగ్రవాద నిరోధక బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు. ఆన్సర్ వరకట్న నిషేధ బిల్లు. ఉభయ సభల మధ్య వివాదాల వల్ల ఇప్పటి వరకు దేశ చరిత్రలో కేవలం 3 సార్లు మాత్రమే జాయింట్ సిట్టింగ్ జరిగింది. మొదటిది 1961లో వరకట్న నిషేధ బిల్లుపై జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకం కొరకు పార్లమెంటు చేసిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ విరుద్ధమని రద్దు చేసింది? జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేసు, సెకండ్ జడ్జెస్ కేసు, ఫోర్త్ జడ్జెస్ కేసు. సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ కేసు, అఖిల భారత న్యాయమూర్తుల కేసు. ఆన్సర్ ఫోర్త్ జడ్జెస్ కేసు 2015. సుప్రీంకోర్టు 2015లో ఎన్జాక్ చట్టాన్ని కొట్టేసి పాత కొలీజియం వ్యవస్థే రాజ్యాంగబద్ధమని స్పష్టం చేసింది. పార్లమెంట్ చేసిన ఒక రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు పూర్తిగా రద్దు చేసిన ఏకైక సందర్భం ఇది. భారత పార్లమెంటు చరిత్రలో అత్యంత తక్కువ కాలం, కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా పనిచేసిన నాయకుడు ఎవరు? గుల్జారీలాల్ నందా, చరణ్ సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి, చంద్రశేఖర్. ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. 1996లో అటల్ బిహారీ వాజ్పేయి మొదటిసారి ప్రధాని అయినప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే ప్రభుత్వం నడిచింది. ఆ తర్వాత 1999 నుండి 2004 వరకు పూర్తికాలం కాంగ్రెసేతర ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 5వ భాగంలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్, అలాగే వాళ్ళ విధులు, విధానాలు ఇవన్నీ ఈ 2 వీడియోల్లో పొందుపరచడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.